ప్రధాని మోదీ మరొక అరుదైనటువంటి రికార్డును సొంతం చేసుకున్నారు. కేవలం 12 గంటల్లో 11 లక్షల ఫాలోవర్స్ని పెంచుకున్నారు ప్రధాని మోదీ. అదొక్కటే కాదు, 24 గంటల్లో సుమారు 30 కోట్ల వ్యూస్ ఆయన పెట్టినటువంటి వీడియోకి వచ్చాయి. ఏంటా వీడియో? జూలై 23వ తారీఖున నీట్ పేపర్ ఎగ్జామ్ లీకేజ్కి సంబంధించి అర్ధరాత్రి సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఒక వీడియో పెట్టారు. ఫ్రెండ్స్ అంటూ ఆయన ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో వచ్చినటువంటి స్పందన చూస్తే మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ యొక్క వార్త మోదీని ద్వేషించే వాళ్ళకి, బీజేపీని తిట్టుకునే వాళ్ళకి డెఫినెట్గా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగానే ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మామూలుగా పొలిటికల్ లీడర్స్తో ఉన్నటువంటి సమస్య ఏంటంటే చాలామందితో ఇప్పుడున్నటువంటి యువకుల భాషలో వాళ్ళకి ఏ విధంగా చెబితే అర్థమవుతుంది, ఏ విధంగా కనెక్ట్ అవ్వాలన్నటువంటి సమస్య వస్తూ ఉంటుంది. అదే జనరేషన్ గ్యాప్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. బట్ మోదీకి ఇది అప్లికేబుల్ కాదేమో అనిపిస్తుంది. పెట్టినటువంటి ఒక 2.5 నిమిషాల వీడియో, ఒక 3 నిమిషాల వీడియో ఎంతమంది విద్యార్థులకు రీచ్ అయింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రీచ్ ఎలా ఉంది అంటే, ఫీఫా వరల్డ్ కప్ కోసం ఫైనల్ కోసం చేసినటువంటి ఒక వీడియో, ఐషో స్పీడ్ అనేటువంటి ఒక వీడియో 24 గంటల్లోనే 30 కోట్లు అంటే 300 మిలియన్ల వ్యూస్ను ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డుని ప్రధాని మోదీ పెట్టినటువంటి వీడియో బీట్ చేసిందనమాట. సో కేవలం 24 అవర్స్లో ఇదంతా జరిగింది. అండ్ ఇదివరకే మనం చూసుకుంటే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్లు అంటే సుమారుగా 10,20,00,000 మంది ఫాలోవర్స్తో ఉన్నటువంటి తొలి పొలిటికల్ లీడర్, గ్లోబల్ లీడర్ కూడా మోదీనే కావడం విశేషం. ఈ విషయంలో టాప్ ప్లేస్లో అగ్రస్థానంలో ఆయన కొనసాగుతున్నారు. ఇదివరకే మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అప్లాజ్కి సంబంధించి వెంటనే మరుసటి రోజు థ్యాంక్స్ చెబుతూ, విద్యార్థులకు థ్యాంక్స్ చెబుతూ మరొక వీడియో కూడా ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. నిజానికి ఇలాంటి వార్తలు రావడం ఫస్ట్ టైం ఏం కాదు. మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ కూడా పలు సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులలో అత్యంత ప్రభావశీలురైనటువంటి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, లీడర్ అనేటువంటి దానికి సంబంధించి చాలాసార్లు సర్వే చేసింది. ఒక 5-6 సార్లు మార్నింగ్ కన్సల్ట్ చేసినటువంటి సర్వేల్లో ప్రధాని మోదీనే నెంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని న్యూస్ ఏజెన్సీలు కానీ, న్యూస్ ఛానల్స్ కండక్ట్ చేసినటువంటి సర్వేల్లో కూడా ఈజ్ అ మోస్ట్ పాపులర్ లీడర్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అనేటువంటి జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచారు. జనరేషన్ గ్యాప్ అనేది చాలామంది లీడర్లకు వర్తిస్తుందేమో కానీ ప్రధాని మోదీకి ఇది అప్లికేబుల్ కాదు. యూత్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో, ఏ విధంగా ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా, ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా కూడా వాటన్నిటిని తిప్పికొడుతూ కేవలం 2 వీడియోలతో, ఒక ట్వీట్తో వాటన్నిటికీ కూడా బదులు చెప్పారు ప్రధాని మోదీ. సో దట్ ఈస్ మోదీ రేంజ్. అది మన దేశంలో అయినా, విదేశాల్లో అయినా, అంతర్జాతీయంగా ఆయనకున్నటువంటి క్రేజ్, చరిష్మా ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.